మరణించిన తర్వాత మనకు ఏం జరుగుతుంది? యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 43 నుండి 44లో మనం చూస్తున్నాము. లాజరు అనేటువంటి వ్యక్తి మరణించి సమాధిలో ఉంచబడుతున్నాడు. 4 రోజులు లాజరు సమాధిలో ఉన్నాడండి. అతని యొక్క శవము మరణించిన తర్వాత మనము పేరు పెట్టి పిలవము, అతని యొక్క శవం అంటాం. లాజరు అతని యొక్క శవము సమాధిలో 4 రోజులు ఉందండి. మరి అటువంటి ఆ శవాన్ని యేసయ్య జీవముతో లేపుతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 43 నుండి 44లో మనం చూస్తున్నాం. ఒక్క మాటతో 4 రోజులు నుండి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని యేసయ్య జీవముతో లేపుతున్నాడండి. అది దేవుని యొక్క కుమారునికి ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క కుమారునికి ఉన్నటువంటి ఆయన యొక్క వాక్కు యొక్క శక్తి ఇదే.